శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరికీ కూడా ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి. మరి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, కారణం లేకుండా ఇది నువ్వు వినడం లేదు. ఇది నీకైనది తల్లి, వెంటనే విను. ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు నా మాటలు వినడానికి నన్ను నమ్మి వచ్చావు కదా. ఇది నువ్వు వింటున్నావంటే నేను నీ పక్కనే కూర్చొని ఉన్నానని అర్థం. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా నా ఈ మాటలు నువ్వు వినలేవు. ఎప్పుడు ఎవరి దగ్గరకు ఏది పంపాలో, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తాను. కాబట్టి నా ఈ మాటలు నీ బాధని తగ్గిస్తాయి తల్లి. ఇది నీకైనది, పూర్తిగా విను, నీకే అర్థమవుతుంది. నువ్వు ప్రతిరోజు బాధలతో, దెబ్బలతో, అవమానాలతో జీవిస్తూ ఉన్నావు. వీటిని భరిస్తూ నీ మనసులో ఇలా అనుకుంటూ ఉన్నావు కదా, నా జీవితం ఏంటిలా ఉంది, జీవితం అంటే ఇదేనా, అసలు వీటన్నింటినీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోతే బావుణ్ణు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఆనందాన్ని వెతికి వెతికి అలసిపోయావు కదా బిడ్డ. అసలు నాకెవ్వరూ వద్దు, నేను ఒంటరిగానే ఉంటాను, అలా ఉంటేనే బాగుండు అని అనిపిస్తూ ఉంది కదా. అంత బాధలో నీ మనసు విరిగిపోయిందమ్మా. నీ జీవితం అలానే ఉంటే దానికి అర్థం లేకుండా పోతుంది బిడ్డ. ఈ క్షణంలో నీకు ఏం చేయాలో తెలియడం లేదు కదా. ఇన్ని కష్టాల్లో కూడా నువ్వు నీ మనసుని ఇంకా బాధ పెట్టుకుంటే నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేసుకుంటున్నావని అర్థం. కాబట్టి ముందు నీ ఆలోచనలను అదుపులో పెట్టుకో. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను బిడ్డ, ఇలాంటి సమయంలో కేవలం నీకు నువ్వు మాత్రమే సహాయం చేసుకోగలవు. ఇంకెవ్వరూ కూడా నిన్ను కాపాడరు, నీకు సహాయం కూడా చేయలేరు. ఇప్పుడు నీకున్న వ్యతిరేకమైన ఆలోచనలను దాటి కష్టంతో పోరాడాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు నీ మనసుని, నీ ధ్యాసను మంచిగా మార్చుకుంటే అన్నీ కూడా సర్దుకుంటాయమ్మా. అసలు నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి నీ బాబాని నేనున్నాను కదా. నీ ఆలోచనలను, నీ మనసుని నా వైపు మళ్లించు. అన్నింటినీ నాకు అప్పగించు బిడ్డ. వేరే వారి మాటలు పట్టించుకోకుండా సాయి పూజ ముఖ్యం అని నీ పూర్తి ధ్యాస నా వైపు తిప్పుకో. నీ ప్రార్థనలు, నీ సమస్యలు మర్చిపోయేంత నువ్వు నాలో ఐక్యమవ్వు. ఇలా నువ్వు చేయగలిగితే నువ్వు నడిచే దారంతా కూడా నీకు పూలబాట వేస్తాను. నీ బాధని మొత్తం నువ్వు దాటి చేరాల్సిన స్థలానికి నువ్వు చేరుకునేలాగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను బిడ్డ. అప్పుడు నీకు ఆ దారి చాలా ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఆశ్చర్యపోయేంత అందంగా నీ దారిని మారుస్తాను. అప్పుడు నువ్వే అంటావు, బాబా, నేను నడిచిన దారి ఎంతో అందంగా ఉంది అని. ఉత్సాహంగా నేను ఈ దారిలో నడవగలిగాను తండ్రి అని నువ్వే అంటావు బిడ్డ. జీవితం అనేది ఆనందంగా జీవించడానికే తప్ప ఏడుస్తూ కూర్చోవడానికి కాదమ్మా. కాబట్టి నీ జీవితాన్ని ఆనందంగా మార్చుకో, లేకపోతే నీ జీవితాన్ని అలవాటు చేసుకో. అప్పుడు నువ్వు తప్పకుండా ఆనందంగా ఉంటావు. మనుషుల్లో కొందరు చనిపోవడానికి ఇష్టపడతారు, మరి కొంతమంది జీవితాన్ని ఆనందంగా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి నువ్వు కూడా ఆనందంగా జీవించడానికే అలవాటు పడాలి బిడ్డ. ఎందుకంటే సాయి బిడ్డవి నువ్వు. ఏడవటానికి నువ్వు పుట్టలేదు, ఆనందంగా జీవించడానికి పుట్టావు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. చనిపోయేంత పెద్ద కష్టాలేవి కావమ్మా నీవి. జీవితాన్ని శాసించడానికి పుట్టావు నువ్వు.
నీ చుట్టూ ఉన్నవారు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు బిడ్డ. ఎందుకంటే వారు చెప్పినట్టు చేస్తే నీ జీవితం మారుతుందా చెప్పు? నీ సాయి తండ్రి చెప్పినట్టే జరుగుతుంది. నువ్వు నీ సాయి మాటలే విను, నీకంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ. ఈ నా వాక్కులు తప్పక ఫలిస్తాయి. నా మాటల మీద, నా మీద నీకు నమ్మకం ఉంటే ఇక నువ్వు ఎప్పుడూ కూడా దిగులు పడవు. ఇక నువ్వు దేని గురించి అనవసరంగా ఆలోచించవు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, ఇవేం నీకు ఊరికే చెప్పడం లేదు. నీకోసం చెబుతున్న సాయి మాటలు ఇవి. నీ తండ్రి నీకోసం చెబుతున్న ఈ మాటలను నువ్వు నమ్మితే ఆనందంగా నిద్రించు. చిరునవ్వుతో నీ ఉదయాన్ని ప్రారంభించు. ఆ చిరునవ్వుని నీకు శాశ్వతం చేస్తాను బిడ్డ. నమ్మకంతో ఉండు, నీకంతా మంచే జరుగుతుంది. ఇది నీ తండ్రి వాగ్దానం తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవి బాబాగారి మాటలండి, తప్పక ఫలించి తీరుతాయి. తన బిడ్డలందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చనిపోవడానికి మీరు పుట్టలేదు. మీ జీవితాన్ని ఆనందంగా జీవించడానికి పుట్టారు. మీకు ఎంత శక్తి ఉందంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకునేంత శక్తి నేను మీకు కల్పించానమ్మా. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీలో ఉన్న శక్తిని మీరు గ్రహించండి అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క బాబా భక్తుడు కూడా ఇది గ్రహించాలి. మీలో ఎనలేని శక్తి ఉంది, దానిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎలాంటి పనులైనా సరే వాటిని సాధించుకు తీరేటువంటి ఆ శక్తిని మీకు బాబాగారు ప్రసాదించారని తన బిడ్డలందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. దానికి పోయి చిన్న చిన్న కష్టాలకే నేను ఉండలేను, నేను అసలు బతకలేను అని చెప్పేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. చనిపోయేంత పెద్ద ప్రాబ్లమ్స్ మనిషికంటూ ఏవి ఉండవండి. ఏదైనా బతికి సాధించాలి, బ్రతికి నిరూపించాలి. మనమేంటో బ్రతికే నిరూపించాలి. అందుకే ఫ్రెండ్స్, తన బిడ్డలందరినీ కూడా బాబాగారు ధైర్యవంతులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ సందేశాన్ని పంపారండి. మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని అనేటువంటి ఆ సూటిపోటి మాటలు కానీ, మీ ధైర్యాన్ని నిర్వీర్యం చేసేటువంటి మాటలను కానీ మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే అవి విషం లాంటివండి. మన ధైర్యాన్ని చంపేసి చివరికి మనం కూడా చనిపోయేలా చేస్తాయి. అలాంటి మాటలు ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు మీరు. ఎందుకంటే మనందరికీ తోడుగా మన బాబాగారు ఉన్నారు ఫ్రెండ్స్. అది ఎంత పెద్ద కష్టమైనా సరే దానికి పరిష్కార మార్గాన్ని మనకు బాబాగారు చూపిస్తారండి. మనం నిజంగా బాబాగారి భక్తులమైతే బాబాగారు ఈరోజు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని మనం జీవితాంతం పాటించాలి ఫ్రెండ్స్. బాబాగారు వాగ్దానం చేశారండి, మీరు ప్రశాంతంగా నిద్రించండి. ఉదయాన్నే లేచేటప్పుడు చిరునవ్వుతో లేయండి. ఆ చిరునవ్వు గల మొహాన్ని మీకు శాశ్వతం చేస్తానని చెప్పేసి బాబాగారు తన బిడ్డలందరికీ వాగ్దానం చేశారు. బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో ప్రతి బాబా బిడ్డ కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్. ప్రతి బాబా బిడ్డకి కూడా మంచే జరుగుతుంది. ఆ తండ్రి ఆశీస్సులు ప్రతి బాబా బిడ్డపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూనే ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.